మనము క్లాస్‌లో సాటర్డే రోజు చెప్పుకున్నాం కదండీ! ఇక్కడ స్విచ్ నాట్ వస్తుంది. 2 స్విచ్ నాట్ వేసుకున్నాము. తరువాత స్విచ్ నాట్ వేసుకున్న తర్వాత కింద ఒక స్క్వేర్ నాట్ వేసుకున్నాము. తర్వాత ఆల్టర్‌నేట్ స్క్వేర్ నాట్ ఒకటి వేసుకోండి. ఇక్కడ కింద 2 స్విచ్ నాట్ కింద ఒక లైన్ స్క్వేర్ నాట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 1, 2 స్విచ్ నాట్లు వేసేసుకున్నాము. తర్వాత ఒక స్క్వేర్ నాట్ వస్తుంది. దాని కింద ఆల్టర్‌నేట్‌గా ఇంకొక స్క్వేర్ నాట్ వేసుకోండి. ఇప్పుడు ఈ స్విచ్ నాటు ఇలా కలిసేటట్టుగా చూడండి. కింద మధ్యలోకొస్తుంది. ఈ స్క్వేర్ నాట్ మధ్యలోకొస్తుంది. ఈ స్విచ్ నాట్ ఇక్కడికొస్తుంది. మళ్ళీ ఈ స్క్వేర్ నాట్‌ది ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇలాగ. ఇదంతా సెంటర్‌కొస్తుంది. ఇవి ఇలా వస్తాయి. ఇప్పుడు పైన ఉన్న స్క్వేర్ నాట్‌లోంచి ఫస్ట్ థ్రెడ్ ఒకటి తీసుకోండి. ఈ ఫస్ట్ థ్రెడ్ కింద ఉన్న స్క్వేర్ నాట్ థ్రెడ్‌లోంచి ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌లోంచి ఇలాగా వేసేసేయండి. వేసి ఈ థ్రెడ్‌ని ఇలాగా తీసేసుకోండి. ఇప్పుడు కింద నుంచి వేసేసాం కదా! ఇది అటాచ్ చేసేసాం మనం. ఇక్కడ వేసుకున్న తర్వాత పైన ఉన్న 4 థ్రెడ్స్‌తో అంటే కింద మనం వేసుకున్న థ్రెడ్‌తో పాటు పైన ఉన్న 4 థ్రెడ్స్‌తో ఇక్కడ స్క్వేర్ నాట్ వేసుకోండి. ఈ లైన్ మొత్తం అలాగనే స్క్వేర్ నాట్లు వేసేసుకోండి. ఇక్కడ చివర వచ్చేసరికి సేమ్ అంతే. ఈ స్విచ్ నాట్ జాయిన్ చేయండి ఇలాగా. ఈ కింద ఉన్న స్క్వేర్ నాట్‌లోంచి బ్యాక్ సైడ్ ఉన్న స్క్వేర్ నాట్‌లోకి థ్రెడ్‌ని ఇలా పోనిచ్చేసి ఇక్కడ కూడా స్క్వేర్ నాట్ ఫినిషింగ్ చేసేసేయండి. అక్కడికి మన ఈ లైన్ ఫస్ట్ లైన్ అయిపోతుంది. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసరికి ఫస్ట్ 2 థ్రెడ్స్ వదిలేసేయండి. సెకండ్ స్క్వేర్ నాట్ ఉంటుంది కదా! ఇక్కడ స్క్వేర్ నాట్ వేసుకోండి సెకండ్‌ది. థర్డ్ లైన్ వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ థ్రెడ్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా! ఈ గ్యాప్‌లో నుంచి పోనిచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ నాట్ వేసుకోండి. అలాగా కింద దాకా అంటే మనం బ్యాక్ సైడ్ ఎలాగ వేసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ కింద వరకు ఇక్కడ దాకా ఇలాగా ఫస్ట్ థ్రెడ్ పోనివ్వండి. మళ్ళీ స్క్వేర్ నాట్ వేసుకోండి. మళ్ళీ ఆల్టర్నేట్ స్క్వేర్ నాట్ వేసుకోండి. మళ్ళీ థ్రెడ్ వేసుకోండి. మళ్ళీ స్క్వేర్ నాట్స్ వేసుకోండి. అలాగా ఇక్కడ దాకా స్క్వేర్ నాట్స్ అన్నీ ఫినిషింగ్ చేసేసేయండి. ఈరోజు క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే. తర్వాత క్లాస్‌లో మనం చెప్పుకుందాము.